సార్ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ క్వైట్‌గా భారత్ పైన ఏదో విధంగా ఒక దాడి చేయాలి, ఒక ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా మనం చాలా సార్లు అనుకుంటూ ఉన్నాం. అండ్ ఈవెన్ మీరు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ అసీం మునీర్ ఎలాగైనా సరే భారత్ పైన ఒక దాడి చేయాలా, భారత్‌ని ఎట్లో గట్ల ఇబ్బంది పెడితే గాని ఆయన పాకిస్తాన్‌లో తనకున్నటువంటి ఆ ప్రభావాన్ని నిలుపుకోలేరు అనేది మీరు చాలాసార్లు అంటున్నది. సో ప్రస్తుతం పాకిస్తాన్ ఒక చర్య తీసుకుని మొన్ననే ఈ మధ్య మనం మాట్లాడుతున్న బే ఆఫ్ బెంగాల్లో సబ్మెరైన్స్ని డిప్లాయ్ చేస్తామని ఒక వార్త వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ 250 చైనీస్ మేడ్ SH-15 ఆర్టిలరీ సిస్టమ్స్ని అంతర్జాతీయ సరిహద్దు అదేవిధంగా ఎల్ఓసి దగ్గర వాళ్ళు మోహరించినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు సర్ క్రీక్ దగ్గర పాకిస్తాన్ హోవర్ క్రాఫ్ట్ డ్రోన్స్ని వాళ్ళు డిప్లాయ్ చేశారని తెలుస్తుంది. టర్కీ అండ్ చైనీస్ డ్రోన్స్ని వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేశారని. ఈ ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ ఎల్ఓసి దగ్గర డిప్లాయ్ చేసినటువంటి ఈ SH-15 ఆర్టిలరీ సిస్టమ్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది అంత అడ్వాన్స్డ్ సిస్టమ్సా? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుంది పాకిస్తాన్? SH-15 అన్నటువంటి సిస్టమ్స్ చాలా పవర్ఫుల్ సిస్టమ్స్. అవి చైనా తయారు చేసింది. అది నార్మల్ గా మనకు తెలుసు ఈ గన్స్ అన్ని కూడాను, అంటే మన బోఫోర్స్ గన్స్ లాంటి మన ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి సింపుల్ బోఫోర్ గన్స్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ బోఫోర్స్ అనే కంపెనీ ఇవన్నీ 155mm క్యాలిబర్ గన్స్ అంటారు. ఇవన్నీ కూడాను వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. SH-15 అన్నది చైనా ఇచ్చినటువంటిది మన దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ గన్స్ కంటే కూడా ఇంకా పవర్ఫుల్ గన్. అది రమారమి 72 కిలోమీటర్ దాకా కొట్టగలిగిన కెపాసిటీ దీనికి ఉన్నాయి. దాని కనుక బూస్టర్స్ పెట్టి కొడితే కనుక 72 కిలోమీటర్స్ దాకా కొట్టగలవు, లేకపోతే నార్మల్ గా 40-45 కిలోమీటర్స్ రేంజ్ లో కొడతాయి. మన దగ్గర ఉన్నవన్నీ కూడా జోరావర్ కావచ్చు, T90, T70 ట్యాంక్స్ మన దగ్గర ఏమున్నాయి ఇవి కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి బోఫర్స్ గన్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను రమారం అదే రేంజ్ లో ఉంటాయి. 30-40-45 కిలోమీటర్స్ రేంజ్ లో మనం కొట్టగలిగిన ఉంటాయి. బట్ వీళ్ళు 72 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగినటువంటి ఈ ఫైరింగ్ సిస్టమ్స్ తీసుకొచ్చారు. అవి 8x8 ట్రక్లు ఉంటాయి. అంటే మనకు ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 టైర్స్ ఉన్నట్టు పెద్ద ప్లాట్ఫామ్ 8x8 దాని మీద వస్తుంది. ఎందుకంటే చాలా పవర్ఫుల్. 72 కిలోమీటర్స్ కొట్టాలంటే గన్ కెపాసిటీ ఎంత ఉండాలి. కాబట్టి అటువంటివి ప్రమారమి 250 ఆర్డర్ వాళ్ళు తెచ్చుకున్నారు చైనా నుంచి. అవి మొత్తం భారత సరిహద్దు మొత్తం ఆవలి వైపు పెట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. సూచన మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, భారత్ కూడా మనం ఒక ప్రోగ్రామ్ లో మనం ప్రైవేట్ ప్రోగ్రామ్ లో చెప్తున్నాం అంటే భారత ప్రభుత్వం ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ట్యాంక్స్ కానీ మన దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా అంత కెపాసిటీ ఉన్నది కావు. మన దగ్గర మన ఉన్న ఫీల్డ్ గన్స్ అంత కెపాసిటీ లేవు. సో వాళ్ళు మన కెపాసిటీకి అంటే కొంచెం వెనకాల పెట్టి కొట్టడానికి వాళ్ళు ప్లాన్ చేయడానికి ఇవన్నీ పెట్టుకున్నట్టు మనకు అర్థం. పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం చేసి తీరుతుంది. భారత్ అంటే చాలా తొందరగా, అంటే ఎక్కువ కాలం ఉండదు, బహుశా 1-2 నెలలు, చలికాలం రాకముందరే ఒక యుద్ధం చేసి తీరాలి. వాళ్ళు అంతర్గతంగా క్షీణిస్తూ వాళ్ళకు బలూచిస్తాన్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, లేదా మనకు POJK కావచ్చు, ఇవన్నీ అతలాకుతలం అయ్యి మొత్తం దగ్ధమవుతూ ఉంటే, ప్లస్ వాళ్ళ ఎకానమీ కుదేలవుతుంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. ఈరోజు అమెరికా పాకిస్తాన్ కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు డొనాల్డ్ ట్రంప్. వీళ్ళేమో $10 బిలియన్ అమెరికా ఇస్తుందని చెప్పి వీళ్ళు ఆశగా కూర్చున్నారు పాకిస్తాన్. అమెరికా ఆ $10 బిలియన్ ఇవ్వట్లేదు. చైనా వచ్చేసి CPECలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించమని వాళ్ళు చెప్తున్నారు. అందుకనే వీళ్ళిద్దరు ఇప్పుడు అసీం మునీరును తర్వాత మనకు షెహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా మనకు సౌదీ అరేబియా వెళ్ళారు. అక్కడ వెళ్ళి అడుగు తినడానికి. సో ఇది పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితులలో భారతదేశంతో యుద్ధం చేస్తేనే వాళ్లకు ఏదో పైసలు వస్తాయి, లేకపోతే రావు. యుద్ధం చేయగానే ఇందులో సౌదీ అరేబియా వాళ్ళు కొంత పైసలు ఇస్తారు. చూడు నాకు ఇబ్బంది వచ్చింది, నువ్వు రా అని చెప్పచ్చు. లేదా నేను భారతదేశం యుద్ధం చేయబోతున్నాను, నువ్వు సపోర్ట్ చేయి అని చెప్పడానికి వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఇవన్నీ కూడా వెనక బ్యాక్ ఎండ్ లో జరుగుతుంటాయి. తప్పకుండా ఒక కోalition తయారవుతుంది. అక్కడ టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా, బహుశా కువైట్ కానీ, ఈజిప్ట్ కానీ ఇటువంటి దేశాలు కూడా వాళ్ళతో కలిసి వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఖతార్ జాయిన్ అవుతుందని చెప్పలేము. ఈ కోalition అంతా కూడాను బహుశా భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకోవడానికి వాళ్ళు దీనికి సన్నద్ధంగా వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ప్రిపరేషన్స్ గా ఇవన్నీ ఫీల్డ్ గన్స్ అన్ని పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. మన దగ్గర అంతకంటే లీథల్ గన్ సిస్టమ్ మన దగ్గర తయారు చేసుకున్నాం. ఎస్పెషలీ మనకు IIT మెడ్రాస్ ఆధ్వర్యంలో దాని ర్యామ్జెట్ ఇంజిన్స్, దీంట్లో మామూలు నార్మల్ ఫీల్డ్ గన్స్ లో ర్యామ్జెట్ టెక్నాలజీ పెడితే కనుక ఇంకా ఒక ఆల్మోస్ట్ 75-80 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. ఆ టెక్నాలజీ ఉంది.
ఆ టెక్నాలజీ మనం ఇచ్చాం, ఇండస్ట్రీకి ఇచ్చాం. ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మొదలైంది, ఇంకా అది ఇండక్ట్ అవ్వలేదు, దాని ఫీల్డ్ ట్రయల్స్ అవ్వాలి, టెస్ట్ అవ్వాలి, ఫస్ట్ బ్యాచెస్ రావాలి, వచ్చిన తర్వాత దాంట్లో వచ్చే ఇబ్బందులు చూసి మళ్ళీ దాన్ని నెక్స్ట్ ప్రోటోటైప్స్ లో దాన్ని మార్చాలి. ఇవన్నీ ఇంకా మనకు చేయవలసి ఉంది. టెక్నాలజీ ఉంది మన దగ్గర, మన ఇండిజినస్ టెక్నాలజీ మన దగ్గర ఉంది, కానీ ఇంకా సమయం పడుతుంది ఇవన్నీ డిప్లాయ్ చేయడానికి. అంత లోపు బహుశా వాడు ఏమైనా దుశ్చర్య చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా పాకిస్తాన్ చేస్తుంది. పాకిస్తాన్కి ఆప్షన్ లేదు, అసీం మునీర్కి ఆప్షన్ లేదు. భారతదేశం మీద ఏదో ఒక 4-5 రోజులు యుద్ధం చేస్తేనే తన శక్తి నిలుపుకోవచ్చు. ఈ రోజు మనకు అక్కడ పొలిటికల్ కూడా మనకు అర్థమవుతోంది. బహుశా మోస్ట్ లైక్లీ షహబాజ్ షరీఫ్ని తీసేయచ్చు, తర్వాత మేబీ మోసిన్ నక్వీ లాంటి వాడిని ఎవరైనా డమ్మీగా పెట్టుకొని తనే నడిపిస్తాడా ఏంటో మనకు తెలియదు. షరీఫ్లని, జర్దారీలని ఇద్దరిని కూడా పక్కన పెట్టేసి తను టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది పాకిస్తాన్లో. అది అఫ్ కోర్స్ గ్లోబల్ రౌండప్ లో డీటెయిల్గా చర్చిద్దాం. కాబట్టి ఈ అంశాల దృష్ట్యా ఈ డిప్లాయ్మెంట్ అనేది చాలా కీలకం. మనం గమనిస్తున్నాం దీని రెస్పాన్స్ అన్నది ఏంటో మనం కూడా చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తున్నాము. బట్ మన దగ్గర వేరే ఉన్నాయి, మన దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, మన దగ్గర ఆర్టిలరీ ఉంది, పినాకా, మన దగ్గర చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆ ఫీల్డ్ గన్స్ ఒక దాంట్లో వాడికి మనకంటే ఎక్కువ లీథాలిటీ ఉన్నా కానీ కూడా దాన్ని కౌంటర్ చేసేటువంటి మెషర్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి మనం దానికి ప్రిపేర్డ్ గా ఉంటున్నాం. ఇది పబ్లిక్ డొమైన్ లోనే వచ్చిందంటే మనం ఆఫ్ కోర్స్ మన ప్లానర్స్ ఎంత సీరియస్ గా దాన్ని ఫోకస్ చేస్తున్నారో అర్థం చేస్తాం. ఇది ఒక ఎత్తు అయితే, సర్క్రీక్ ఏరియాలో మళ్ళీ వాళ్ళు హూవర్ క్రాఫ్ట్స్ తర్వాత టర్కీ నుంచి తెచ్చిన డ్రోన్స్ డిప్లాయ్ చేశారు. అంటే బహుశా సర్క్రీక్ లో వీళ్ళు అటాక్ చేయబోతున్నారా అని ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మనకు ఇంటర్నేషనల్ బార్డర్, మనకు రాజస్థాన్ బార్డర్ కావచ్చు, మనకు అంటే అఫ్ కోర్స్ నార్త్ గుజరాత్ ప్రాంతము, రాజస్థాన్, పంజాబ్ బార్డర్స్ అన్ని కూడాను ప్లెయిన్స్, పల్లాల్లో ఉంటాయి కాబట్టి, పల్ల ప్రాంతం కాబట్టి అక్కడ మనకు వాళ్ళు అటాక్ చేసినా కానీ మనం కౌంటర్ చేసేటువంటి కెపాసిటీస్ మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, ట్రెంచ్లు పెట్టుకున్నాం. సో ఇదంతా ఒక ఎత్తు. కొండ ప్రాంతమైనటువంటి కాశ్మీర్ లో ప్రోటోకాల్స్ మనకు వేరే ఉన్నాయి. ఈ మార్షీ ల్యాండ్స్, బురద నీళ్లు ఉన్నటువంటి ప్రాంతంలో భూమి ఉండదు, నీళ్లు ఉండవు, ట్యాంకులు తీసుకువెళ్ళలేము అక్కడ. అటువంటి ప్రాంతాల్లో హూవర్ క్రాఫ్ట్స్ పనిచేస్తాయి కాబట్టి హూవర్ క్రాఫ్ట్ వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. ప్లస్ డ్రోన్స్ ఎక్కువ లీథల్ గా ఉంటాయి. సో మనం ఎక్కడ వీక్ గా ఉన్నామో అక్కడ కొట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు అక్కడ కోసం చేస్తుండొచ్చు. హూవర్ క్రాఫ్ట్స్ చైనా ఇచ్చింది, డ్రోన్స్ ఆఫ్ కోర్స్ టర్కీ నుంచి వచ్చాయి, రెండు కూడా అక్కడ డిప్లాయ్ చేశారు వాళ్ళు. అంటే ఓవరాల్ పిక్చర్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది, పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. మనం ఎలాగైతే గత సంవత్సరంలో మనం చాలా అస్త్రాలు తెచ్చుకున్నాము, చాలా ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ చేసుకున్నామో, పాకిస్తాన్ కూడా ఊరుకోలేదు. పాకిస్తాన్ కూడా చైనా నుంచి, టర్కీ నుంచి చాలా మంది దగ్గర నుంచి చాలా అక్వైర్ చేసుకుంది, కొత్త అస్త్రాలు తెచ్చుకుంది. ఫర్ ఇన్స్టెన్స్ హంగూర్ క్లాస్ సబ్మరీన్స్ ఆఫ్ కోర్స్ దాన్ని మనం మేనేజ్ చేయగలం, మనకు ఉన్నటువంటి కెపాసిటీలో అది నథింగ్ అని, బట్ స్టిల్ తెచ్చుకున్నారు. సో ఇటువంటివి చేశారు. కొన్ని షిప్లు వచ్చాయి మనకు చైనా నుంచి, అడిషనల్ డ్రోన్స్, మ్యాసివ్ నంబర్స్ టర్కీ నుంచి వచ్చే వాళ్ళకు ఇవి చేస్తున్నారు. వాళ్ళు కూడా కూర్చోలేదు, చేతిలో పట్టుకొని కూర్చోలేదు, వాళ్ళు కూడా తయారయ్యారు. అంటే అసీం మునీర్కి ఒక 4-5 రోజుల యుద్ధం కావాలి. 4-5 రోజులు, ఎందుకంటే యుద్ధం చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. 4-5 రోజుల్లో ఎవరో వచ్చి ఆపేస్తారు, అమెరికానో మనకు సౌదీ అరేబియానో ఎవరో వచ్చి భారతదేశాన్ని ఆపేస్తారు. కాబట్టి 4-5 రోజులు యుద్ధం చేస్తే వాళ్ళు ఫేక్ ఏఐ ఇమేజెస్, వీడియోలు పెట్టేసుకొని మేము గెలిచిపోయామని చెప్పుకోవడం అన్నది వాళ్ళ నేరేటివ్ వార్లో అది కావాలి అసీం మునీర్కి. అందుకని ఈ 250 డిప్లాయ్మెంట్ ఆ దృష్టిలో మనం చూడాలి. ఇది లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. ఆల్రెడీ మనకు 2-3 ఘటనలు కాశ్మీర్లో జరిగినాయి. ఆల్రెడీ 2 హిందువులని లేబర్ ఎక్కడైతే పనిచేస్తున్నారో కుల్గాంలో వాళ్ళని మతం అడిగి వాళ్ళని చంపారు. పహల్గామ్ ఘటన ఎలా చేశారో అలాగే ఇక్కడ కూడా వాళ్ళని చంపారు. ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు. తర్వాత కొన్ని ఆర్చిడ్స్ లో, మనకు యాపిల్ ఆర్చిడ్స్ లో సీసీటీవీ కెమెరాస్ లో వీళ్ళు గన్లు పెట్టుకొని వెళ్తున్నట్టు కూడా దొరికాయి మనకు. కాబట్టి ఇది ఒక గేమ్ ప్లాన్ అన్నది పాకిస్తాన్ సైడ్ నుంచి తప్పకుండా జరుగుతున్నట్టు మనకు అర్థమవుతోంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి వాళ్ళు ఎటువంటి పిచ్చి పనులు చేస్తారో, మన రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం. లెట్స్ కీప్ ఎ వాచ్. ఎస్ సార్, ఖచ్చితంగా యుద్ధం ఎప్పుడు కూడా ఒకవైపే ఉండదు, ఒక్కోసారి మనం కూడా రెడీగా ఉండాలి. దానికి సంబంధించి ఈవెన్ వాళ్ళు చేసిన దానికి మనం మూతోడు జవాబు అంటారు కదా, ఇవ్వడానికి కూడా మన వాళ్ళు సిద్ధంగా ఉండాలనేది మనం కోరుకుందాం సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.